ఆపు. ఎందుకు? ఆపు. దిగు. ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఎందుకు కార్ ఆపావు? మా ఇంటి అల్లుడుగా ఫస్ట్ టైం మా ఊరు వచ్చావు కదా నువ్వు. వస్తే ఇక్కడ నుంచి బ్యాండ్ మేళం పెట్టుకుని ఊరేగిస్తూ తీసుకెళ్తావా ఏంటి? హే, నిజంగానే బ్యాండ్ మేళం వస్తున్నారేంటి? ఇది మా ఊరి సాంప్రదాయం. కొన్ని పల్లెటూర్లలో అంతే మేడి. కొత్తల్లుని బ్యాండ్ మేళంతో ఇలాగే ఊరేగిస్తూ తీసుకెళ్తారు. ఇదిగో శివయ్య, మా అల్లుడు గారు ఎలా ఉన్నారు? సినిమా హీరో లాగా ఉన్నాడండి. రంగమ్మత, మా అల్లుడు గారు మీకు తెలుసు కదా? తెలియకపోవడం ఏంటి రూపా? మన ఊర్లో కార్లో కూరగాయలు అమ్మాడు కదా ఈ అబ్బాయి. అప్పుడు మీ అల్లుడు గారి దగ్గర నేను కూరగాయలు కొన్నాను. మొత్తానికి నువ్వు చాలా గడుసుదానివే. ఏరి కోరి కూరగాయలు అమ్ముకునే అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు. ఆయన కూరగాయలు అమ్మే వాళ్ళ అబ్బాయి కాదు, మినిస్టర్ వాళ్ళ అబ్బాయి. అయినా కూడా నీకోసం కూరగాయలు అమ్మాడు కదే, అది గొప్ప విషయం కాదు? దానికంటే గొప్ప విషయం వీళ్ళ నాన్నగారు పెళ్లి ఒప్పుకోవడం. పెద్ద మినిస్టర్ అయ్యుండు కూడా పేదింటి అమ్మాయిని కొరలా చేసుకున్నాడంటే ఎంత పెద్ద గొప్ప మనిషి అయి ఉండాలి. ఇంకా బయలుదేరదాం ఇంటికి. అలాగే బాబు గారు, ఇదిగో బ్యాండ్ మేళం, ఒక మంచి సాంగ్ వేసుకోండి. రండి 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 బాబు. నేను చాలా దురదృష్టవంతుని చిన్ని, చాలా దురదృష్టవంతుణ్ణి. మీ అమ్మకి అన్యాయం చేసి భర్తగా ఫెయిల్ అయ్యాను. నీ విషయంలో తండ్రిగా ఫెయిల్ అయ్యాను. నిన్ను పెంచి పెద్ద చేసి అత్తారింటికి సాగనంపాల్సిన తండ్రిని అవేవి చేయలేకపోయాను. కనీసం దుర్మార్గుడైన దేవా బారి నుంచి నిన్ను కాపాడుకోవడానికైనా నీ పక్కన లేకుండా పోయాను. పైగా నువ్వు ఒంటరిగా ఆ దేవాతో తలపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చాను. ఏంట్రా ఏడుస్తున్నావు? చావుబోయే కూతురు గుర్తొచ్చిందా, లేదా కూతురికి రాబోయే చావు గుర్తొచ్చిందా? అంతలా ఏడుస్తున్నావు? కన్నీళ్ళు ఇప్పుడే వేస్ట్ చేసుకోకరా. రేపు నీ కూతురు శవం ముందు ఎడవటానికి కన్నీళ్ళు అవసరం కదా. నా కూతురు కోసం నేను కన్నీళ్లు దాచుకోవాల్సిన అవసరం లేదు. తొందరలో నా కూతురే నీ చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎవరు చేత కన్నీళ్లు పెట్టిస్తారో చూద్దాం. నువ్వు నమ్మిన బంట హాఫ్ టికెట్ గాడు ఒక్కసారి పులిబోన్లో నుంచి తప్పించుకున్నాడు. దాంతో వాడు హీరో అని ఫీల్ అయిపోయి ఓ చిన్న గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ నాతో ఫైట్ మొదలు పెట్టాడు. ఆల్రెడీ వాడి కోసం నా మనుషులు వెతుకుతున్నారు. ఈసారి వాడు దొరికాడంటే పారిపోవడాలుండవు, ఏకంగా వాడిని పైకి పంపిస్తాను. వాడిని వెతుకుతున్న వాళ్ళే ఫోన్ చేశారు. బహుశా వాడు దొరికాడేం. హలో హలో సార్, ఆ హాఫ్ టికెట్ గడు మాకు కనబడ్డాడు. హాఫ్ టికెట్ గాడు కనిపించాడా? అవును సార్, మాకు చాలా దగ్గరలోనే ఉన్నాడు. వాడిని పట్టుకొచ్చి మన డెల్లా వేయమంటారా సార్? వద్దు, ఏం చేయమంటారు సార్ మరి? చంపేయండి హాఫ్ టికెట్ గానే. వాడిని ఎంత హెరాస్ చేసినా చిన్ని ఎక్కడుందో వాడు చెప్పడు. ఒకవేళ వాడిని చంపేస్తే వాడి శవాన్ని చూడటానికైనా చిన్ని ఏ కలుగులో ఉన్న బయటకు వస్తుంది. అలా చిన్ని కలుగులో నుంచి బయటికి రాగానే దాన్ని అట్నుంచి అటే వాళ్ళ అమ్మ దగ్గరికి పంపేద్దాం. ముందు హాఫ్ టికెట్ గానే వేసేయండి. ఓకే సార్. విన్నావుగా గుడ్ న్యూస్? వద్దు దేవా వద్దు, హాఫ్ టికెట్ ని ఏం చేయొద్దు. పాపం వాడు అమాయకుడు. ఏంటేంటేంటి హాఫ్ టికెట్ గా అమ్మాయి కూడా? ఆ తర్వాత నీ కూతురు చూస్తుంది. వాళ్ళ వెనకలే నిన్ను పంపిస్తాను. రాసి పెట్టుకో. బ్రహ్మ రాసిన రాతైనా మారుతుందేమో గాని ఈ దేవ రాసిన రాత ఎప్పటికీ మారదు. గుర్తు పెట్టుకో. దేవా దేవా, నన్నేమైనా చేసుకో. హాఫ్ టికెట్ నేను చేయొద్దు. బావగారు, ఒకసారి ఇటు చూడండి. ఎలా ఉంది బావగారు? నేనే దీన్ని డిజైన్ చేశాను. నాకు బాలేదు. ఏం బాలేదక్క? కొత్త అల్లుడికేనా స్వాగతం? నాకు లేదా స్వాగతం? సారీ అక్క, ఒకే ఒక్క నిమిషం, ఇప్పుడే రాస్తాను. ఏం రాస్తావు? కొత్త అల్లుడికి స్వాగతం అని ఉంది కదా, దాని కింద పాత కూతురికి స్వాగతం అని రాస్తాను. ఏడ్చావులే, పదండి. రండి. పాగమాడి, ఏంటమ్మా ఇది? కొత్తగా పెళ్ళయి కూతురు అల్లుడు ఫస్ట్ టైం ఇంటికి వస్తుంటే అలా సింపుల్ గా లోపల తీసుకెళ్లిపోతావేంటి? సింపుల్ గా ఏం తీసుకొచ్చారు? బ్యాండ్ మేళంతో ఊరేగించుకుని తీసుకొచ్చారు కదా. అది ఇంటి బయట. ఇంటి లోపలికి తీసుకెళ్లేటప్పుడు వేరే ఉంటాయి కదా. ఏముంటాయంట? అదే మొగుడు పెళ్లాలకి దిష్టి తీయడం, పేర్లు చెప్పించడం, కుడికాలు లోపల పెట్టించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి కదా. ఏంటమ్మా నువ్వు ఇవన్నీ ఎలా మర్చిపోయా? మర్చిపోలేదమ్మా, అన్నీ గుర్తున్నాయి. స్వప్న, ఆంటీ ఆంటీ తీసుకోండి. వీధిలో వాళ్ళ దిష్టి, పక్కనున్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అక్క, ఇప్పుడు పేర్లు చెప్పి లోపలికి రండి. ముందు మీ బావగారిని చెప్పమను. చెప్పండి బావగారు, పేర్లు చెప్పండి. ఎవరి పేర్లు చెప్పాలి? ఎవరి పేరేంటి బావగారు? మీ పేరు మా అక్క పేరు చెప్పాలి. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఇలా గుమ్మం దగ్గర పేర్లు చెప్పడం సాంప్రదాయం నాన్న. నేను మా ఆవిడ మధు వచ్చామని చెప్పు. నేను మధు వచ్చాం. మధు అంటే ఎవరు? మీ పక్కింటమ్మాయా? కాదు. మీ చుట్టాలమ్మాయా? కాదు. మరి మధు నీకేమవుతుందో అది కూడా కలిపి చెప్పు. చెప్పాను కదా నాన్న, నేను మా ఆవిడ మధు వచ్చామని చెప్పమని. చెప్పు, లేకపోతే మనల్ని లోపలికి పోనివ్వరు. నేను మా ఆవిడ మధు వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పవే. నేను ఆయన వచ్చాం. ఆయన అంటే ఎవరే? మీ ఆయనకి పేరు లేదా? లేకపోతే చెప్పమ్మా, పనిలో పని మీ ఆయనకి బారసాల చేసి పేరు పెట్టేద్దాం. చెప్పక. నేను మా వారు మహి వచ్చాం. ఇదేంటి మహి అంది? చిన్నప్పుడు చిన్ని కూడా నన్ను మహి అని పిలిచేది. పెద్దయ్యాక అందరూ మ్యాడీ అంటున్నారు కదా, కానీ తను మహి అని ఎందుకంది? మహి ఏంటక్క? బావగారి పేరు మ్యాడీ కదా. నీ బావగారి అసలు పేరు మహేంద్ర వర్మ అని మా అత్తగారు చెప్పారు. అంత పెద్ద పేరు చెప్పడానికి సిగ్గేసి మహి అని చెప్పాను. ఓహో, అందుకని మహి అందా? ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకి రండి. సరేనా? రండి. మొదటిసారిగా భార్యాభర్తలుగా ఇంట్లో అడుగు పెట్టారు. వెళ్లి దేవుడికి దండం పెట్టుకోండి. అలాగే రా మ్యాడీ. స్వామి, ఇక్కడి నుంచి వెళ్లేలోపు మ్యాడీ నా భర్తగా మారేలా ఆశీర్వదించు స్వామి.
స్వామి ఇలాంటి సాంప్రదాయపు ఇబ్బందులు ఏమీ లేకుండా ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్లేలా ఆశీర్వదించు స్వామి. ఏంటి మాడి ఇల్లు చూపిస్తాను పద. మీ ఇల్లు నేను కొత్తగా చూసేదేముంది, నాకు తెలుసు కదా. అప్పుడు ఇది నీ ఫ్రెండ్ ఇల్లు, ఇప్పుడు ఇది నీ అత్తారిల్లు. ఆ యాంగిల్ లో చూడాలి కదా. పద 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 పద. ఏంటి బావా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఆ హాఫ్ టికెట్ గడు మన వాళ్ళకి దొరికినట్టే దొరికి మళ్ళీ మిస్ అయిపోయాడు. నిన్న నువ్వే కదా బావా కావాలని వాడిని మిస్ చేసావు. ఇప్పుడు ఇలా మిస్ అయ్యాడని ఫీల్ అవుతావేంటి? నాగవల్లి వాడిని నేను మిస్ చేసింది ఎందుకు? వాడు వెళ్లి గ్యారంటీగా నేను కలుస్తాడు. మన వాళ్ళు వాడిని ఫాలో అవుతూ వాళ్ళిద్దరిని పట్టుకుంటారనే కదా. కానీ వాడు మన వాళ్ళ కళ్ళు గప్పి ఎక్కడో చిన్నీని కలుస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ హాఫ్ టికెట్ గాని పట్టుకుని వాడి చేత నిజం చెప్పించలేకపోతున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. వాడి చేతిలో చిన్ని చేతిలో నేను ఓడిపోయినన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ నాగవల్లి నీ పక్కనున్నంత వరకు నిన్నెవ్వరు ఓడించలేరు. వీలైనంత తొందరలో చిన్ని నీ కళ్ళ ముందుకొచ్చేలా చేస్తాను. మన పక్క చల్లారేలా ఆ చిన్నిని వాళ్ళ బాబుని కావేరి దగ్గరికి పంపించేలా నేను చేస్తాను. ఒసే చిన్ని, మధు అనే ముసుగేసుకొని బ్రతుకుతున్నా నిన్ను. నీకు ఇంకా బాగా నచ్చుతా. చాలు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. రోడ్డు మీద ఊరేగింపు దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. అరే అసలు మనకి జరిగింది పెళ్లే కాదని నేనంటుంటే ఆ బ్యాండ్ మేళం ఏంటి, ఆ ఊరేగింపు ఏంటి, గుమ్మం దగ్గర దిష్టి తీయడం ఏంటి, పేర్లు చెప్పించడం ఏంటి? అవసరమా? ఇవన్నీ అవసరమా? అవసరమే. మా అమ్మా నాన్నలకి అవసరమే. పల్లెటూరి పద్ధతి ప్రకారం పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కూతురు అల్లుడి ఇంటికి వచ్చినప్పుడు అలాగే చెయ్యాలి. లేకపోతే మన పెళ్లి గురించి ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అయినా మా అత్తారింట్లో పెళ్లి తంతు చేసినప్పుడు, వ్రతం చేసినప్పుడు, రిసెప్షన్ చేసినప్పుడు లేని నొప్పి మీ అత్తారింట్లో ఊరేగింపు చేసినప్పుడు, దిష్టి తీసినప్పుడు, పేర్లు చెప్పించినప్పుడు ఎందుకొచ్చిందంట? మా అత్తారింట్లో ఎలా ఉన్నామో మీ అత్తారింట్లో కూడా అలాగే ఉండాలి. మా అత్తారింట్లో నువ్వేం చెప్పావు? 4 గోడల మధ్య మనం ఫ్రెండ్స్ లాగానే ఉండాలి, నలుగురి ముందు మాత్రం భార్యాభర్తలా ఉండాలని చెప్పావు కదా. అలాగే నేను చెప్తున్నాను, మీ అత్తారింట్లో కూడా నలుగురి ముందు మనం భార్యాభర్తలాగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లైట్ తీసుకో. నీ ఓవర్ యాక్షన్ ని లైట్ తీసుకోవడం నా వల్ల కావట్లేదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీ ఓవర్ యాక్షన్ భరించడానికి కాదు. చిన్ని నన్ను కలుస్తుందన్న ఆశతో వచ్చాను. చిన్ని చెప్పే నిజాలు తెలుసుకోవడం కోసం వచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి నేను వచ్చింది నీ కోసం కాదు, చిన్ని కోసం. నేను కూడా ఇక్కడికి వచ్చింది నీ కోసం కాదు, ఆ చిన్ని కోసమే. ఆ చిన్ని ఎప్పుడెప్పుడు నీ కళ్ళ ముందుకు వస్తుందా, ఎప్పుడెప్పుడు నీకు ఆ నిజాలు చెప్తుందా అని నీకంటే ఆతృతగా నీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిటింగ్ పీరియడ్ లో నీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం కొత్త అల్లుడిగా నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను బాబు. నువ్వు చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు, టార్చర్. నువ్వు పెట్టే టార్చర్ భరించడం కన్నా గోదాట్లో దూకడం బెటర్ అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ రోజు నన్ను ఇలా టార్చర్ పెట్టే ప్రోగ్రామ్ నువ్వు పెట్టుకున్నావంటే ఇప్పుడే బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటి గిల్లుతున్నావు? ఇవాళ ఫస్ట్ డే కాబట్టి గిల్లాను, రేపటి నుంచి గిచ్చుతాను. నేను రెచ్చిపోను గాని ఇలా గిల్లుతూ గిచ్చుతూ నువ్వు రెచ్చిపోకు. నువ్వు రెచ్చిపోతేనే నేను రెచ్చిపోతా, లేకపోతే నేనెందుకు రెచ్చిపోతాను? చంటి, ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పుడే అక్క. నువ్వు బావ బొగ్గకెళ్ళడం నేను చూడలేదు. సర్లే ఏంటి ఇలా వచ్చావు? బొగ్గకెళ్ళడానికి మాత్రం రాలేదు బావు గారు. ఓకే, బుగ్గ గిల్లడం అని అన్ని సార్లు అనకు. మీ అక్క గిల్లుడు కంటే నీ గిల్లుడు ఎక్కువ అయ్యేలా ఉంది. అల్లుడిగా ఇంటికొచ్చినప్పుడు ఇలాంటి గిల్లుడు తప్పదు బాబు. బావగారు భోజనం వడ్డించారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. పదండి బావగారు భోజనానికి. ఆ మొహానికి కొంచెం నవ్వతికించుకొని రండి, లేకపోతే బాగోదు. అబ్బో ఎక్కువైంది, పదండి. రండి బాబు కూర్చోండి. కూర్చోండి. ఇదేంటి నాకు ఒక్కడికే వడ్డించారు? నీ ఒక్కడికే కాదు నాన్నా, నీకు మీ ఆవిడికి ఇద్దరికి కలిపి వడ్డించారు. మరి ఒక్క అరిటాకులోనే వడ్డించారేంటి? మీరిద్దరూ ఒకే అరిటాకులో తినాలి బాబు, అది సాంప్రదాయం. ఏంటి మాడి అంత షాక్ అయ్యావు? ఇంతకు ముందు నువ్వే అన్నావు కదా మనిద్దరం ఒకే కంచెల్లో తింటే బాగుంటుంది అని. నువ్వలా అన్నావో లేదో వీళ్ళిక్కడిలా ఏర్పాటు చేసేశారు. సాంప్రదాయం గురించి తెలిసే నువ్వలా అన్నావు కదా దొంగ. తర్వాత తీరిగా ఆశ్చర్యపోదులే గాని కూర్చో, ఫోన్ చేద్దాం. కూర్చో మాడి. ఆహా బావగారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటి ఏంటప్పుడే తినేస్తున్నారు? తినడం కోసం కదా కూర్చుంది. మీ పాటికి మీరు తినేయకూడదు అల్లుడు గారు. మీరు మీ ఆవిడికి తినిపించాలి, మీకు మీ ఆవిడ తినిపించాలి. దీన్ని ఇక్కడ పరస్పరం తినిపించుకోవడం అంటారు బాబు. ఇది ఇక్కడ సాంప్రదాయం. ఇలా పరస్పరం తినిపించుకునే సాంప్రదాయాన్ని నేనెక్కడా చూడలేదే. నేను కూడా చూడలేదు. ఇలాంటి సాంప్రదాయాలు నీకిష్టం లేకపోతే నీ పాటికి నువ్వు తినేసే, మధు పాటికి మధు తినేస్తుంది. ముందు స్వీట్ తినిపించండి. ఇలాంటి సాంప్రదాయం తను చూడలేదన్నాడే తప్ప ఇష్టం లేదు అని చెప్పలేదు.